సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఈరోజు మిక్స్ న్యూస్ అనమాట. అన్నీ కలిపి చెప్తాను. సో ఆ, ఒక బంగ్లాదేశీ క్లీనర్ మక్కా గ్రాండ్ మసీద్ వద్ద క్లీనింగ్ చేసే ఒక క్లీనర్ అంటే అతనికి నెలకి 1000 రియల్ జీతం. సో ఇతను ఓవర్ నైట్లో మిలినియర్ డబ్బునోడు అయిపోయాడు. ఏ విధంగా అయిపోయాడు? నెక్స్ట్, బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సో దానికి మోడీ సూపర్ హీరో. ఏ విధంగా సూపర్ హీరో అయ్యారు? నెక్స్ట్, ఇండియన్ ఆర్మీని కలిసిన ప్రభాస్ గారు. సో మన డార్లింగ్ ప్రభాస్ ఇండియన్ ఆర్మీని కలిశారంటండి. సో ఇండియన్ ఆర్మీ కోసం ఏం చేశారు ప్రభాస్ గారు? తర్వాత పాకిస్తానీ సినిమా యాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి సో ట్వీట్లతోనూ రకరకాల వీడియోస్తోనూ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన ఇండియన్ యాక్టర్స్ ఏమైపోయారు? ఇండియన్ యాక్టర్స్ దేశం కోసం ఏం చేస్తున్నారు? సో ఇదొకటి. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. సో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క ఫ్లైట్ కూడా వెళ్ళట్లేదు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ తప్ప వేరే దేశం యొక్క ఎయిర్లైన్స్ ఏది పాకిస్తాన్ వెళ్ళట్లేదు. కారణం ఏంటి? సో ఈ విషయాలు మాట్లాడుకుందామండి. ఫస్ట్, ఒక బంగ్లాదేశీ క్లీనర్ సౌదీలో పనిచేసి గ్రాండ్ మసీద్లో పనిచేసి ఒక క్లీనరు నైట్కి నైటు కోటీశ్వరుడు అయిపోయాడండి. సో కారణం ఏంటంటే, ఇతను ఒకప్పుడు ఇంటి నుంచి గొడవపడి సౌదీ వచ్చేసాడండి. సో అతను బంగ్లాదేశ్ వ్యక్తి. అయితే వీళ్ళు ఒకప్పుడు సంపన్నులేనంట. అయితే ఇతను సౌదీ వచ్చి క్లీనింగ్ పని చేసుకోవడం మొదలుపెట్టాడు. సో ఏదో క్లీనింగ్ జాబ్ వచ్చింది. అతనికి జీతం 1000 రియల్ జీతం. సో సౌదీ గ్రాండ్ మసీద్తో క్లీన్ చేస్తాడు నార్మల్గా 10 రోజులు డ్యూటీ చేసినట్టే. ఒక ఏజ్డ్ ఒక పర్సన్ వచ్చి పరిగెత్తుకుని వచ్చి అతను గట్టిగా పట్టేసుకుని సో అతను చాలా సేపు ఏడుస్తున్నాడంట. అయితే ఇతను గుర్తుపట్టలేదు. అతను ఒక బ్రదరే, పెద్ద అన్నయ్య ఇతను. సో ఏడుస్తున్న అతను పెద్ద అన్నయ్య అనమాట. అతను హజ్కి వచ్చాడు. హజ్కి వచ్చి చూసాడు ఇతన్ని. సో ఇతను మా తమ్ముడే అని చెప్పి. సో కారణం అసలు రీజన్ స్టోరీలోకి వెళ్తే ఏం జరిగిందంటే, పెద్దన్నయ్య ఒకప్పుడు తమ్ముడికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఇతన్ని బయటికి గెంటేశాడు. ఇతను కూడా కోపంతో ఇంట్లో బయటకు వచ్చేసాడు. సౌదీ వచ్చి క్లీనింగ్ పని చేసుకుంటున్నాడు. అయితే వాళ్ళ ఆస్తులు బాగా పెరిగాయి. అయితే ఆ పెద్దన్నయ్య క్యాన్సర్తో చాలా బాధపడి తన యొక్క చేసిన తప్పుని తెలుసుకున్నాడు. సడన్గా తమ్ముడు కనిపెట్టేటప్పుడు తమ్ముడిని చూసి దుఃఖం ఆపుకోలేక పట్టుకుని ఏడ్చేసి అతనికి రావాల్సిన 7 బిలియన్ మరి బంగ్లాదేశ్ టాకా మరి సౌదీ రియాల్లో అది మెన్షన్ చేయలేదు. సో 7 మిలియన్ అతని యొక్క డబ్బును అతనికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట ఇచ్చాడంట. ఈ విధంగా క్లీనింగ్ చేసే ఒక వ్యక్తి డబ్బునోడు అయిపోయాడు గల్ఫ్లో. సో నెక్స్ట్, బలూచిస్తాన్ అనే పాకిస్తాన్కి అటాచ్ ఉన్న ఒకటి ఇప్పుడు ఒక ప్లేసు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సో ఆ దేశంలో చాలా ఆనందంగా ఉంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుందంటండి. సో బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తుంది. సో ఈ ఆపరేషన్ సింధు చేసిన తర్వాత మోడీ గారు వాళ్ళందరూ సూపర్ హీరో అయిపోయారు. సో మోడీ గారు వాళ్ళందరూ ధైర్యం వచ్చింది. ఇండియా సపోర్ట్ ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అని చెప్పి. సో మోడీ గారు కూడా డైరెక్ట్గా బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. సో అందువల్ల చూడండి, బలూచిస్తాన్ అన్నిటి చూసినా మోడీ గారి ఫోటోలే ఉంటాయి. సో ఇండియన్ ఫ్లాగ్స్ మోడీ గారి ఫోటోలు అనమాట. ఇండియాని అమితంగా ప్రేమిస్తున్నారు. మొన్న ఆపరేషన్ సింధు చేసే టైంలోనే బలూచిస్తాన్ వాళ్ళు అన్నారంట మోడీ గారితో, సో ఆ వెపన్స్ మాకు ఇచ్చేయండి, మేము అటాక్ చేసేస్తాం వాళ్ళ మీద, మీకు ఏ ప్రాబ్లం రాదని చెప్పి అన్నారంట. కాకపోతే మనకు దెబ్బ తగిలింది కాబట్టి మనం తిరిగి కొట్టాలని చెప్పి మోడీ గారు దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఈ విధంగా మోడీ గారు ఇచ్చిన ధైర్యంతో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. పాకిస్తాన్కి పెద్ద దెబ్బ తగిలింది. సో తర్వాత పాకిస్తానీ యాక్టర్స్ అందరూ కూడా ఇండియన్ టెర్రరిస్టులు వచ్చి మా పైన అటాక్ చేసి అమాయకులను చంపేస్తున్నారు, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అని చెప్పి సో వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు. కానీ మన ఇండియన్ యాక్టర్స్ ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఆన్లైన్లో. మరి వీళ్ళకి దేశభక్తి లేదు, మరి ఎందుకు అవ్వట్లేదు ఆ దేవుడికి తెలియాలి. చాలామంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారని నేను ఇండియాలో ఉన్నాను. ఇండియన్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇండియన్ యాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాయండి. వీళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు దేశం కోసం. దేశంలో ఉండి దేశంలో సంపాదించుకుని దేశంలో స్టార్డమ్ అనుభవిస్తూ దేశానికి ఏదైనా కష్టం వస్తే కూడా కనీసం ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేయట్లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళే, అదే పెద్ద కామెడీ. సో ఇదండి సంగతి. అయితే ఒక్కడున్నాడండి, సో మన సౌత్ హీరో, తెలుగు హీరో
ప్రభాస్ గారు మాత్రం అసలు తగ్గేది లేదని చెప్పి ఇండియన్ ఆర్మీని కలిశారు. న్యూస్లో వచ్చిన మాట అండి ఇది. ఇండియన్ ఆర్మీని కలిసి ఇండియన్ ఆర్మీకి 1000 కోట్ల రూపాయలతో బార్డర్లో ఉండే వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనిస్తారని చెప్పి మాటిచ్చారంట. 1000 కోట్లు మరి నమ్మశక్యం కావట్లేదు. 100 కోట్లు అంటే ఓకే, మరి 1000 కోట్లు అంటే నమ్మశక్యం కావట్లేదు. కానీ వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హీరో ప్రభాస్ గారు ఇండియన్ ఆర్మీ వాళ్ళకి 1000 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనిస్తారని తెలియజేశారంటండి. సో ఇది సంగతి. తర్వాత ఎయిర్ స్పేస్, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండదండి. సో ఇటు ఇండియన్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్లైన్స్, సో తుర్కీ ఎయిర్లైన్స్ అని అన్ని రకాల ఎయిర్లైన్స్ కూడా పాకిస్తాన్ సెంటర్ చేసుకుని ట్రావెల్ చేసి, అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్లోకి ఒక్క విమానం కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఏమో ఎవరెప్పుడు బాంబు ఎత్తారో తెలీదు. విమానం ఒక దెబ్బ తగిలిందంటే బోల్డ్ ఖర్చు కదండి. తర్వాత పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ కూడా ఒక్క వెళ్ళట్లేదండి. అసలు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ తప్ప వేరే ఎయిర్లైన్స్ ఏ ఫ్లైట్ రావట్లేదు. అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే ఇంకా యుద్ధం ఆగుతుందని కన్ఫర్మ్ న్యూస్ లేదు కదా, వాళ్ళ నష్టం వచ్చేద్దని చెప్పి ఏ ఎయిర్లైన్స్ కూడా చివరికి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన తుర్కీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వెళ్ళట్లేదు, చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ వెళ్ళట్లేదు అంటండి పాకిస్తాన్కి. చూడండి ఎంత నమ్మకం ఉందో పాకిస్తాన్ మీద. సో ఈ విధంగా పాకిస్తాన్ మొత్తం బిజినెస్ అంతా పోయిందండి. సో పైగా మీరు న్యూక్లియర్ ఏదో గ్యాస్ లీక్ అయింది అంటున్నారు. సో పైగా వీళ్ళకి ఇంకో దెబ్బ, బలుచిస్తాన్ వేరే దేశం అయిపోయింది, అదొక బలం తగ్గిపోయింది. సో ఇలా రకరకాల దెబ్బలు తగిలే పాకిస్తాన్కి. ఇదండి అంత మిక్స్ న్యూస్ అనమాట ఈరోజు. సో రేపు నుంచి మళ్ళీ నార్మల్ గల్ఫ్ న్యూస్ చెప్తాను. అంతవరకు బాబాయ్, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తర్వాత ఈ పాస్పోర్ట్, ఈ చిప్ ఉన్న పాస్పోర్ట్ వస్తుంది కదా, దీనికోసం ఏంటి అని అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. అప్లై కూడా చేసుకోవచ్చండి. సో ఇది రేపటి వీడియోలు చెప్తానులేండి, ఎందుకు పెద్ద చాటభారతం అయిపోతుంది. ఓకే బాయ్.